సూచనలు జారీ. ఎందుకంటే మొన్న కూడా మోంతా తుఫాన్ అనేది ఇటు దిశ మార్చుకొని తెలంగాణ పైన ఎక్కువగా ప్రభావం చూపడంతో ముందస్తుగానే ఇప్పటికి అప్రమత్తమే. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు హెల్ప్ లైన్ నెంబర్ కావచ్చు వాటినన్నింటినీ కూడా ఇప్పటికే పెట్టడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి ఒకవైపు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసినది. ఏ క్షణమైన ఒకవేళ దిశ మార్చుకుని ఇటు తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండడంతో ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఎక్కువగా ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లా యంత్రాంగం మాత్రం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు వారిని కూడా సూచనలు జారీ చేసి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా 24 గంటలు ఎంతో కీలకం కావడంతో ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి శిల్ప. నేను ఖమ్మం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కసారి నేను మ్యాప్లో చూపించి ఆ తర్వాత ఇటు ఖమ్మంకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హీరోడైన్స్ ఒకసారి మీరు చూస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి జూమర్త సాయంత్రం మనకి అర్థమవుతుంది. ఒకసారి విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెం మధిర ఈ ప్రాంతాలు ఖమ్మానికి సంబంధించి ఈ ముఖ్యంగా తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రాంతాలు అంటే ఏలూరు భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలకు సంబంధించి ఆ బోర్డర్లో మీరు గమనిస్తే కనుక వర్షాలు పడే అవకాశం ఉంది. ఎప్పుడు రేపు ఉదయం 8 గంటల ప్రాంతాలు అనేది మనకు అర్థమవుతోంది. సో ఈ క్రమంలో ఇటు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న ప్రాంతాలు ఇటు ఖమ్మం నల్గొండ ఈ ప్రాంతాలకు సంబంధించి. సో ఒకసారి నేను నేరుగా ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో ఒకవేళ కనుక భారీ వర్షాలు పడితే ఎటువంటి అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు, సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్కి వెళ్ళి నేను ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఎటువంటి సినారియో ఉంది? ఇప్పుడు భారీ వర్షాలు పడితే కనుక ఎటువంటి అలర్ట్లో ఉండడం జరిగింది? అధికారులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా అఫ్కోర్స్ అంతగా భారీ వర్షాలు ఉండకపోవచ్చు, ఒకవేళ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? ఎటువంటి అలర్ట్లో ఉండడం జరిగింది అధికారులు అక్కడ? ఎగ్జాక్ట్లీ సచిన్, ఇప్పటికే నిన్నాడు ఆంధ్రప్రదేశ్ లో వణికిస్తున్న దిత్వా తుఫాను మరికొన్ని గంటల్లోనే అటు తెలంగాణపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కానీ ఇప్పటి వరకు కూడా అటు ఇరు జిల్లాలు అంటే ప్రధానంగా కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పుకొని వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కూడా అధికారికమైనటువంటి సూచన ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ దిత్వా తుఫాను ప్రభావం మాత్రం ఖచ్చితంగా తెలంగాణపై ఉండే అవకాశం ఉంది. మరొక 48 గంటల పాటు రైతాంగం అంతా కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఒక సూచన మాత్రం జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా స్థానిక ఎన్నికల నిర్వహణ కావచ్చు ఆ హడావిడిలోనే పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటి వరకు అధికారికంగా ఇటు ఖమ్మం కానీ అటు భద్రాద్రి జిల్లాలోనే అధికారికంగా ఎటువంటి సూచన అధికారుల యంత్రాంగం జరగలేదు. ప్రస్తుతం రైతులు మాత్రం కొంత అప్రమత్తతోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోనే మోంతా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది, తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా మిగిల్చింది. గత కొన్ని గంటల క్రితం కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కౌలు రైతు కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం జరిగింది. గతంలో మోంతా తుఫాను వల్ల ఏర్పడినటువంటి ఆ నష్టం దిగుబడి తగ్గిపోయిన తర్వాత కావచ్చు, పంట మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి లేక కౌలు రైతు కూడా పూర్తిగా బలవనం పాల్పడిన దృష్టి చూసాం. సో ప్రస్తుతం దిత్వా తుఫాను స్థాయి తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రభుత్వం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాతావరణ శాఖ సూచనలు కూడా క్షేత్రస్థాయిలో ముందస్తుగా రైతులకు చేరవేస్తే రైతులకు ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఆయా మాధ్యమాల ద్వారా కానీ లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, వారి ద్వారా పూర్తిగా రైతాంగాన్ని కొంత అప్రమత్తం చేస్తే వాళ్ళు కూడా మార్కెట్ కి రావడం కావచ్చు, ఇతర దిగుబడి విషయాల్లో కావచ్చు పూర్తిగా పంటను స్టోరేజ్ చేసేందుకు కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం వహించిందని చెప్పుకోవాలి. రాబోయే 48 గంటల పాటు దిత్వా తుఫాను ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించినటువంటి పంటను మార్కెట్కి తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పంటను వేసేందుకు చాలా మంది అష్టకష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిత్వా తుఫాన్ మాత్రం రైతులను తీవ్రమైనటువంటి భయాందోళనకు ఆందోళనకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం అయితే ఉంది, అవసరం కూడా ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జిల్లాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రైతాంగం మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సచిన్.
రైట్. రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయ్యి ఉంటే వాళ్ళకి మ్యాప్లను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది డిసెంబర్ 1కి సంబంధించి 1వ తారీఖున ఎటువంటి వాతావరణం ఉండబోతుంది తెలంగాణకు అనేది ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇటు బార్డర్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం దీని ఇంపాక్ట్ ఉంటుందనేది భారత వాతావరణ శాఖ చెబుతుంది. సో నేరుగా ఒకసారి ఆ లొకేషన్స్కి నేను వెళ్ళి టచ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇది 30వ తారీఖున అప్డేట్ చేస్తుంది, అంటే ఈ రోజు అప్డేట్ చేసిన క్రమం. ఇక్కడ మీరు గమనిస్తే 1వ తారీఖు అంటే రేపు ఎల్లో అలర్ట్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియా ఎలా ఉండబోతుందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, ఖమ్మానికి సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం చూసాం, ఖమ్మానికి సంబంధించి కూడా హెవీ రెయిన్ అంటూ కూడా చెప్పుకొస్తుంది భారత వాతావరణ శాఖ. అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని. ఇక్కడి నుంచి పక్కనే ఉన్న మరొక ప్రాంతం సూర్యాపేటకు సంబంధించి, సూర్యాపేటకు కూడా భారీ వర్షం అంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది సూర్యాపేటకు సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ నల్గొండకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ని జారీ చేసింది, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. సో రిమెంబర్, ఇక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే ఒక్కసారి మీరు చూడొచ్చు, వాచ్ అంటే ఈ అఫ్కోర్స్ మీకు కాస్త క్లోజ్లో మీకు కనిపించవచ్చు, లేకపోతే కనిపించకపోవచ్చు. ఎల్లో అలర్ట్ అంటే కనుక వాచ్ అంటే దృష్టి సారించాలి, ఎందుకంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు మారితే కనుక దానికి తదనుగుణంగా ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో వాచ్ అని ఉంది. సో ఎల్లో అలర్ట్ అంటే కనుక మనం అబ్జర్వేషన్లో ఉండాలి, మనం కాస్త దాని మీద దృష్టి సారించాలి, లేకపోతే కాస్త ఆలోచన అంటే దాని ఒకసారి సాధారణంగా మనం అంటూ ఉంటాం కదా, దాని మీద ఒకసారి ఆలోచించాలి, లేకపోతే దృష్టి సారించాలి అంతే. సో ఇక్కడ నుంచి ఈ 4 జిల్లాల మీద ప్రధానంగా మనకి కనిపిస్తోంది తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేసిన పరిస్థితి ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి నేను విండి సాయంతో మరింత డీటెయిల్గా మాట్లాడుకునే అండ్ డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడితో ఉండే అవకాశం ఉందా, నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఉందని ఒకసారి ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి మనం జస్ట్ ప్లే చేస్తాను, ఒకసారి మీరు గమనిస్తే ఇది మూవ్ ఆన్ అవుతోంది. అయిన తర్వాత ఇది మీరు గమనిస్తే కనుక ఖమ్మం అలాగే విజయవాడ మాచర్ల ఈ ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా 1వ తారీఖు నుంచి 1వ తారీఖు తర్వాత మళ్ళీ కాస్త జూమ్ చేస్తున్నాను తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే 2వ తారీఖున కూడా సాధారణంగా ఉండబోతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది 3వ తారీఖు నుంచి. సో 2వ తారీఖు కూడా కాదు, 3వ తారీఖు మీద 2వ తారీఖు నుంచి మళ్ళీ కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. మీరు చూడొచ్చు ఖమ్మం అలాగే ఇటు మిగిలిన ప్రాంతాలు ఇంకాస్త జూమ్కి వెళ్దాం సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఖమ్మంతో పాటు మిగిలిన ప్రాంతాలకు చదువుకోండి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ. ఇది ఎప్పుడు 3వ తారీఖు నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించబోతుంది. మళ్ళీ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఖమ్మం, సత్తుపల్లి అలాగే మాచర్లతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ప్రాంతాల్లో నల్గొండ, ఆమంగల్ ఈ ప్రాంతాల మీద అంటే 3వ తారీఖు నుంచి మళ్ళీ కాస్త వర్షాలు ఉండే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రైవేట్ సోర్సెస్ అంటే విండి నుంచి చూస్తే కనుక మనకి ఓకే 5వ తారీఖును కూడా కంటిన్యూ కాబోతుంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి అయిన తర్వాత బహుశా తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి ఉంటున్న క్రమంలోనే తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది మనకి మ్యాప్స్ ద్వారా అర్థమవుతోంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాలు ఎటువంటి వర్షాలు ఉన్నాయనేది ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్స్ని నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అలర్ట్ని జారీ చేసిన దిత్వా తుఫాను ప్రభావం ఇటు తెలంగాణ మీద కూడా ఉంది. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉందంటే కనుక తిరుపతిలో రెయిన్ ఉంది అంటూ నాగరాజు కమెంట్ చేశారు. ఇలా కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నించండి. దిత్వా తుఫాను ప్రభావం తెలంగాణ మీద కూడా కనిపిస్తోంది. 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. మరి మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, కమెంట్ చేయండి.